నమస్తే అండి. వెల్కమ్ టు నీరస్ కిచెన్. నేను ఈరోజు నువ్వుల లడ్డూలు చేసినాను. ఈ లడ్డూలు నల్ల నువ్వులండి. నల్ల నువ్వులతోని లడ్డూలు చేసిన. ఇవేంటి అని మీరు అనుకుంటున్నారొచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలిసినంటే దీన్ని వదిలిపెట్టరండి. అంత ఆరోగ్యకరమైన లడ్డు ఇది. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉందండి. ఎందుకంటే మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు. ఆమెకు అసలు నడవడానికి రాకుండా ఇబ్బందిగా ఉన్నది బాగా. అయితే ఒకరు అంటే ఒక ఆయుర్వేది డాక్టర్ చెప్పాడు మాకు. ఇట్లా రోజు ఒకటి ఇవ్వండి బాగుంటది అనేసి. అయితే మా మమ్మీకి ఒక నెల రోజులు పెట్టినాం ఇవి. 100% నొప్పి ఇప్పుడు 40% అయిందండి. అంత బెనిఫిట్స్ ఉన్నాయి ఇంట్లో. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మళ్ళా మనకి బ్లడ్ లేకున్నా కానీ బ్లడ్ వస్తుందండి. నెలసరి ప్రాబ్లం కూడా దీంతో పోతుంది. హెయిర్ గ్రోత్ వస్తుంది. మళ్ళా ముఖంలో మనకి ఇంకా గ్లో పెరుగుతుంది. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్. ముఖ్యంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళు కూడా తినొచ్చు. ఆడవాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇంట్లో పని, ఇది ఒక్కటి తిన్నాం అనుకోండి మనకు అవన్నీ పోతాయి. అంత బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇవి ఎట్లా తయారు చేయాలో నేను మీకు అన్ని క్లియర్ గా చూపిస్తాను. మీరు చూసి చెయ్యండి, సరేనండి. అర్ధ కిలో నల్ల నువ్వులు ఇవి మంచి నేను క్లీన్ చేసుకున్నాను. అర్ధ కిలో ఉన్నాయి ఇవి. బెల్లం కూడా నేను అర్ధ కిలో తీసుకున్నాను. సేమ్ నువ్వులు ఎంతనో బెల్లం కూడా అంతనే తీసుకో. ఒక గుప్పెడు బాదము, ఒక గుప్పెడు ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరం అంటే ఇట్లా నేను గింజలు తీసి పెట్టుకున్నాను. ఇవి ఒక గుప్పెడు ఎండు ఖర్జూరము, ఒక గుప్పెడు పల్లీలు, ఇవి ఒక హాఫ్ కప్పు పుట్నాలు, ఎండు కొబ్బరి హాఫ్ కప్. ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలి. మనము మంట మీడియం పెట్టుకొని మనం వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. మళ్ళా మీడియం మంటలో మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇట్లా చిటపట 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 అంటున్నాయి కదా, ఇప్పుడు మనకి ఇవి వేగినట్టు. ఇగో ఇగో చూడండి, మంచి చిటపటలాడాలి అవి. ఇప్పుడు చూడండి, మనకు మంచి చిటపటలాడి ఎంత బాగా వేగిపోయినాయి. ఇగో కొంచెం ఇట్లా ఉబ్బినట్టు అవుతాయి నువ్వులు. మనకు వేగింది అనేది అదే మనకు తెలిసింది. అన్ని పుట్నాలు వేయించుకోవాలి. ఈ బాదాము, ఈ పుట్నాలు ఇవన్నీ ఇంట్లోనే వేసి నేను వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఖర్జూరు కూడా, ఇవి ఆల్రెడీ నేను పల్లీలు వేయించినాను, ఇవి అవసరం లేదు. కొంచెం కొబ్బరి కూడా ఇంట్లోనే వేసేస్తున్నా. కొంచెం ఇట్లా లైట్ గా కొంచెం వేడి తగిలితే చాలు, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి మనకు ఇట్లా, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి. చాలు ఇంత, ఈ మూడు ఇంట్లోనే వేసేస్తున్నా. ఒక 5 ఇలాచీ వేస్తున్నాను ఇంట్లోనే. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. పొడి పొడి రావాలి ఇట్లా, లేకపోతే నూనె వచ్చేస్తుంది ఎక్కువ. మనం పలుసు పెట్టుకుంటా చేయాలి మిక్సీ.
ఈ పొడిలంతా బెల్లం వేసుకోవాలి మనం ఇప్పుడు ఈ బెల్లం అంతా ఇది ఇట్లా కలిపి మళ్ళీ ఒక్కసారి మనం మీది మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా కలిసిపోతుంది అంతా. ఇప్పుడు నేను బెల్లం వేసి మొత్తం మళ్ళీ మిక్సీ పట్టినాను. ఇగో ఇట్లా అయింది మనకి మంచిగా. ఇగో ఇగో ఇట్లా లడ్డు కట్టుకుంటది మంచిగా. ఇగో మంచి బెల్లం వేసుకొని అవన్నీ మళ్ళా మనం గ్రైండ్ చేసిన దాంట్లోనే బెల్లం వేసినాం కదా, మళ్ళీ అవన్నీ నేను ఇట్లా మిక్సీ చేసుకున్నా. మిక్సీ చేసి ఇవన్నీ మంచి కలుపుకోవాలి. ఎంత ఆయిల్ వచ్చిందో, నువ్వులతోనే ఆయిల్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ నెయ్యి వేసినాం అనుకో, మనము నెయ్యి అంత అవసరమే లేదు అసలు. వేయాలనుకుంటే మీ ఇష్టం వేసుకోండి, నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఇంత ఆయిల్ ఉన్నది కదా ఇంట్లో, మళ్ళా ఎందుకని వేస్తలేను నేను నెయ్యి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోండి. అంటే రోజు మనం తినాలి కదా, దాన్ని బట్టి వేసుకోండి. రోజు ఒకటి మంచిగా. చూడండి ఎంత మంచిగా కట్టుకుందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మనం ఏమన్నా వేసినామా, ఆ నూనె ఆ నువ్వులలో వచ్చే నూనెతోనే ఇంత బాగా లడ్డు కట్టుకుంది. ఇట్లనే మనం అన్ని వేసుకోవాలి. అంతే అండి, అన్ని మనం ఇట్లా కట్టుకున్నాం. చూడండి ఎంత మంచిగా అయిపోయినాయో చూడండి. అంతే అండి, నల్ల నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి. హెల్దీ హెల్దీ లడ్డూలు చూడండి, అంతే వేసుకోవాలి. హెల్దీ నువ్వుల లడ్డూలు రెడీ అండి. ఒకసారి చేయండి, మీకు తెలుస్తుంది. నేనేం చెప్పలేను ఇక. సూపర్ అంటే సూపర్.